ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా నమస్కారం పంతులు గారు. నమస్తే పంతులు గారు, కూర్చోండి. ఏంటమ్మా సడన్ గా రమ్మని పిలిచారు? ఏం జరిగింది? గుణమా, ఆది. వస్తున్నాం అత్తయ్య. నమస్కారం పంతులు గారు. పంతులు గారిని ఎందుకు పిలిపించినట్టు? అదేంటమ్మా, అమ్మాయి చేతికి ఏమైంది? పెద్ద ప్రమాదమే తప్పింది పంతులు గారు. ప్రమాదమా? అవును పంతులు గారు. ఇంట్లో అంతా అశాంతిగా ఉంటుంది పంతులు గారు. అనుకున్న పని ఒక్కటి కూడా ముందుకు వెళ్ళట్లేదు. నిరాశ తప్ప ఆనందం అనేది దరిదాపులు కూడా రావట్లేదు. ఇదిగో మా ఇంటి దేవతైన గుండమ్మకి కూడా ప్రాణాల మీదకొచ్చి గండం తప్పింది. అందుకే దానికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్తారేమోనని. ఓహో, గుండమ్మకి జరిగిన దాన్ని అరిష్టంగా భావించి పూజలు చేయించడానికి పిలిపించావా అత్తా? అమ్మా, గుండమ్మ గారి జాతకం తెప్పిస్తాను పంతులు గారు. ఆది. అలాగేనమ్మా. అదిగోండి పంతులు గారు, మా గుండమ్మ జాతకం. ఇదిగోండి. అమ్మా, పుట్టుకతోనే కష్టాలతో సావాసం, మెట్టినింటా కాలు పెట్టిన పోరాటమే. అంతా చక్కబడి తల్లయ్యావు, కానీ బిడ్డతో వియోగం. కన్న బిడ్డ ఎడబాటయ్యి తెలియక పెద్ద వేదన జరుగుతుంది నీ మనసులో. అదే కదమ్మా? అవును పంతులు గారు, నా బిడ్డ ఎక్కడుందో, తనని నేనెప్పుడు కలుసుకుంటానో ఏమీ అర్థం కావడం లేదు. అధైర్య పడకమ్మా. ఎంత గొప్పవాళ్ళైనా కర్మ ఫలితం అనుభవించక తప్పదు. నీ కర్మఫలం పరిపక్వానికి వచ్చేసిందమ్మా. త్వరలోనే నీ బిడ్డని దగ్గరికి వస్తుంది. లెక్క ప్రకారం ఈ పార్టీకి మీరు మీ కూతురిని చూసి ఉండాలి. ఏంటి పంతులు గారు మీరనేది? మేము మా బిడ్డను చూసామా? పంతులు గారు మీరేమంటున్నారు? నేను అనట్లేదండి, అమ్మాయి జాతకంలో అదే చూపిస్తుంది. ఏమండి, మన బిడ్డని మనం చూసామంటండి. పంతులు గారు, నా కూతురు ఎవరో చెప్పండి పంతులు గారు. ఎవరైతే ఏంటి గుండమ్మా, నీ కూతురుని దగ్గరకొస్తుందని పంతులు గారు చెప్తున్నారు కదా. పంతులు గారు, ఇక మీదట ఎలాంటి అనర్థాలు జరగకుండా నా మనవరాలు త్వరగా మా ఇంటికొచ్చేలాగా హోమమో యజ్ఞమో పూజలో ఏమైనా చేయండి పంతులు గారు. అమ్మ కామాక్షమ్మ గారు, మీ ఇలవేలుపు దుర్గమ్మవారే కదా? అవును పంతులు గారు. అన్నట్టు మీ ఇంట్లో ఆనవాయితీగా ఎప్పటినుంచో వస్తున్న అమ్మవారి విగ్రహం కూడా ఉండాలి కదమ్మా? ఇంట్లో అన్ని నియమాలు పాటించడానికి అన్నిసార్లు కుదరట్లేదని లాకర్లో పెట్టాం పంతులు గారు. అయితే రేపే మంచి రోజమ్మా, అమ్మవారి విగ్రహాన్ని తెప్పించండి, శాంతి పూజ జరిపిద్దాం. ఆ తల్లి అనుగ్రహంతో ఆటంకాలన్నీ దూది పింజలా ఎగిరిపోతాయి, పరిస్థితులు చక్కబడతాయి. నీ బిడ్డ కూడా నీకు దగ్గరవుతుందమ్మా.
కాకపోతే ఒక్కటమ్మా, ఏంటి పంతులు గారు అది? పూజ ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. ఎలాంటి పరిస్థితులకు తల వంచి వెనకడుగు వేయకూడదు. నా బిడ్డ నాకు దొరుకుతుంది అంటే ఎంత కష్టాన్నైనా భరిస్తాను పంతులు గారు. ఎలాంటి పరిస్థితికైనా ఎదురు వెళ్ళి నిలబడతాను. సరేనమ్మా, పూజకు కావాల్సిన సామాన్లు రాసిస్తాను. ఇదిగోనమ్మా, ఈ సామాన్లు తెప్పించండి. నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే పంతులు గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంటి పూజ అంటున్నాడు? పూజ చెయ్యాలి అంటున్నారు. దేనికోసం తాతగారు? ఏం లేదమ్మా, మీ పెద్దమ్మకి గండం తప్పింది కదా, అందుకే శాంతి పూజ జరిపిద్దామని. నా బిడ్డని నాకు చూపించు తల్లి. వీళ్ళ కూతురు గురించి అడిగితే నాగదేవత ఈ అమ్మాయిని చూపిస్తోందేంటి? ఏమో, ఈ అమ్మాయే మీ అమ్మాయేమో. అమ్మా నాన్న రండి. అమ్మా వీళ్ళే మా అమ్మ నాన్న. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్తే. బాగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మా అమ్మని నాన్నని బాగా చూసుకుంటే నాకంతే చాలు. పంతులు గారు వచ్చారు. ఏమైనా పూజ అమ్మా? అవును, శాంతి పూజ చేయిస్తున్నాం. రేపు పనులుంటాయి, చూసుకో. పెద్దమ్మకి గండం తప్పింది కదా, అందుకే తాతయ్య గారు శాంతి పూజ చేయిస్తున్నారు పల్లవి. అవునా? శాంతి పూజ చేయించడం చాలా మంచిది. మరి పూజకేం కావాలో అన్నీ తెలుసుకున్నారా? పంతులు గారు అన్ని పేపర్లో రాసిచ్చారమ్మా. తాతయ్య గారు, సామాన్లన్నీ తెప్పించే బాధ్యత మీది. అమ్మని దగ్గరుండి శాంతి పూజ చేయించే బాధ్యత నాది. శాంతి పూజలు చేపిస్తే అన్ని ఆటంకాలు తొలగి నీ కూతురు నీ దగ్గరకొస్తుందా? ఎలా వస్తుందో, ఎలా ఈ పూజ చేస్తారో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.